యెషయా గ్రంథము 47వ అధ్యాయము. కన్యకయైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము. నీవు మృదువు వని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరుము. నీ ముసుకు పారవేయుము. కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండునూ నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడనూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్ము తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు. నిన్ను రక్షించువాడొకడైనా నుండడు.